హలో హాయ్ అండి, రైతు మిత్రులందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నెక్స్ట్ ఏంటంటే మనం మిరప పంటలో భాగంగా వచ్చేసి 9వ స్ప్రే ఈరోజు చేయబోతున్నాము. సో 9వ స్ప్రే చేయబోయే దానికంటే ముందు స్ప్రే చేసినది 8వ స్ప్రే వచ్చేసి ఎస్ఎల్ఆర్ అగ్రిప్రో చేసిన తర్వాత ముడత దోమ అనేది క్లియర్ అయింది. సో నీట్గా గ్రోత్ కూడా మంచి గ్రోత్ వచ్చింది అగ్రిప్రో వలన. ఓకే, దాని యొక్క రిజల్ట్ కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడైతే మనం ఏదైతే స్ప్రే చేస్తున్నామో 9వ స్ప్రే అదేంటంటే బజూకా ఎస్ఆర్ వాళ్ళది శ్రీరామ వాళ్ళది వచ్చేసి ఇది ఓన్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్ బజూకా. చూసుకోగలరు మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెంకాయ చెట్టు చూసుకోగలరు. సో నెక్స్ట్ బజూకా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే బజూకా అన్ని పంటలపై వచ్చు బొబ్బర, తలమాడు, వేరుకుళ్ళు, జిమ్ని వైరస్, పల్లాకు తెగులు, కింది ముడత, పై ముడత, ఆకుమచ్చ మరియు అన్ని రకాల శిలీంధ్రాలు మరియు బూజు తెగులపై ప్రభావవంతంగా పనిచేయను. సో ఇదేం చేస్తుందంటే మనకి ఏదైనా ఉన్నటువంటి ఇప్పుడు మన మిరప తోటలో లైట్గా పై ముడత కానీ కింద ముడత కానీ ఉన్నటువంటి ముడతలు కూడా దీనివల్ల క్లియర్ అవుతాయి. నెక్స్ట్ తెల్లదోమ, పచ్చదోమ కూడా క్లియర్ అయిపోతుంది. సో దీనికి మంచి గ్రోతింగ్ కూడా వస్తుంది. మంచి గ్రోత్తో పాటు ఫ్లవరింగ్ కూడా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో వచ్చేసి 2 బుడ్డీలు ఉన్నాయి. ఒకటేమో బజూకా, ఇంకోటేమో ఆర్గానికా. సో బజూకా వచ్చేసి మనకి కింద ముడత, పై ముడత మొత్తం అన్ని రకాలుగా పోయి ఇది వైరస్ ఒక చెట్టు నుంచి వేరొక చెట్టుకి వ్యాప్తి చెందకుండా ఆ చెట్టు వరకే ఆగేటట్టు చేస్తుంది. సో మనకి ఏదైనా ముడత అంటే వైరస్ అలాంటి మొక్కలు ఏవైనా ఎక్కువ శాతం ఉంటే దాన్ని పీకి పక్కకు వాడేసుకోండి, ఎక్కువ ఉంటే పక్కకు వాడేసుకోండి. సో ఇది స్ప్రే చేసిన తర్వాత దాని నుంచి వేరే మొక్కకి రాకుండా చూస్తుంది. సో అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బజూకా అనేది స్ప్రే చేస్తున్నాం అన్నట్లు. సో ఆర్గానికా 100% ఆర్గానిక్ అండి, ఇది బయోమందు కాదు. సో అందుకే నేను కూడా స్ప్రే చేస్తున్నాను నా మిర్చి తోటలో. ఇప్పుడు వచ్చేసి 22వ తేదీ అంటే నాది వచ్చేసి 52వ రోజు. మనం మిర్చి వేసి 52వ రోజు. మంచి గ్రోత్ ఉంది. మోకాటి కంటే హైట్ వచ్చిందండి. మొన్నటి మోకాటి వరకే ఉంది, ఇప్పుడు మోకాటి కంటే కూడా హైట్ వచ్చింది. సో ఆర్గానికా అండి. ఆర్గానికా ఏం చేస్తుందంటే ఇది మిరప మంట యొక్క సైడ్ లాకులు వచ్చుకుంటూ అంటే సైడ్ పిలకలు, సైడ్ బ్రాంచెస్ వస్తూ నెక్స్ట్ ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. మంచి గ్రోత్ ఉంటుంది. సో ఇది స్ప్రే చేసిన ఒక వారానికే మంచి రిజల్ట్ అయితే నెంబర్ 1 ఉంటుందని కూడా స్ప్రే చేస్తున్నాను. దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఒక వారం తర్వాత ఒక వీడియో కూడా మీకు పెడతాను, అందులో కూడా చూడండి. ఓకేనా? దీన్ని కరెక్ట్గా కనుక్కోవాలంటే ఎస్ఆర్ ఇక్కడ ఉందా, ఎస్ఆర్ మరియు ఇక్కడ పైననే ఆర్ ఉండాలి. సో ఇట్లా అన్నట్లు 2 బుడ్డీల పైన ఈ విధంగా ఉంటేనే మంచిది, లేదంటే డూప్లికేట్ అని అర్థం. ఓకే రైతు మిత్రులారా, ఇది ఇప్పుడైతే స్ప్రే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది స్ప్రే చేసిన తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను. అప్పుడు దీని యొక్క రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. నమస్తే. దగ్గర నీటి బాగా కనపడుతుంది లేప మాట్లాడాలా మరి కనపడుతుండదు.
మళ్ళీ చేయాలి బంధు అయ్యారు ఇది వరకే